లోన్ రికవరీ ఏజెంట్స్ మార్నింగ్ 8 కన్నా ముందు లేదా ఈవినింగ్ 7 తర్వాత డైరెక్ట్లీ అయినా ఇండైరెక్ట్లీ అయినా డిస్టర్బ్ చేయడానికి లేదు. కానీ వాస్తవానికి ఈ రోజుల్లో అలా జరుగుతుందా? ఏ టైం పడితే ఆ టైంకి ఎక్కడ పడితే అక్కడికి వాళ్ళు దర్శనం ఇచ్చేస్తున్నారు. మీరు ఏ సొరంగంలో దాగి ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని పట్టేసుకుంటున్నారు. ఇంట్లోలేమో ఆఫీస్లో ఉన్నాము అంటే అక్కడికి వచ్చేస్తున్నారు, రచ్చ రచ్చ చేసేస్తున్నారు. పైసలు లేవు, చావాలా అంటే చావు, నేను నీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాను అంటారు. అంతటి ట్రైనింగ్ వాళ్ళు తీసుకొని ఉంటారు ఈ మనీ రికవర్ చేయడానికి. వెహికల్ లోన్ అయితే చెప్పకుండా ప్రాపర్ సీజింగ్ లెటర్ కూడా ఇవ్వకుండా గుంజేసుకుంటారు. ఇంటి లోన్ అయితే ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండకుండా చేసేస్తారు. మీరు బ్యాంక్ వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసి ఒక ఓనర్గా ఫీల్ అయ్యి ఇల్లు ఖాళీ చేయండి అని ఒత్తిడి పెడతారండి, ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా. బిజినెస్ లోన్ అయితే ఇక మీరు మూసేసుకునేలా చేసేస్తారు. రీల్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే సేవ్ చేసుకోండి, తర్వాత మిస్ అవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అండి. మన దేశంలో ఎన్బిఎఫ్సిస్, బ్యాంక్స్, లోన్ యాప్ వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ రికవరీ ఏజెంట్స్ ఇవేమి పట్టించుకోకుండా టార్చర్ చేసేస్తున్నారు, హరాస్మెంట్ చేసేస్తున్నారు. వీళ్ళ టార్చర్ భరించలేక చాలామంది అమాయకులు చనిపోతున్నారండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే బ్యాంక్ వాళ్ళను అడిగి టైం తీసుకోండి. ఇవ్వకపోతే వెంటనే కోర్టును ఆశ్రయించి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎక్కడున్నా పర్లేదండి, మీకు లోన్ కట్టడానికి రికవరీ ఏజెంట్ బెడదా ఉండదు అనుకుంటే మీకు ఒక 6 months నుంచి 2 years దాకా టైం కట్టడానికి కావాలి అంటే మీరు ఖచ్చితంగా లోన్ ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవాలండి. ఈ టైంలో లోన్ రికవరీ ఏజెంట్ హరాస్మెంట్ ఉండదు. ఎవరైనా మీ విషయంలో ఇంటర్ఫియర్ అయితే ఖచ్చితంగా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కోర్టులో ఈ విషయం ఉన్నాక వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఈ టైంలో లోన్ వాళ్ళు కేవలం మీతో పొలైట్గా మాట్లాడి మీకు సెటిల్మెంట్ ఆఫర్స్ ఇవ్వాలండి. మీకు సెటిల్మెంట్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీ లోన్ ఎంత ఉన్నా టెన్షన్ పడకండి, లీగల్గా మూవ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.